500 आदमी घेर के रखा मेसी को, सब नेता अभिनेता लोग। हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट। We want our money back, to be honest, and Mr. Shatatru Datta, who's the main person behind this event, he did a good job, but unfortunately the management was so bad. It is a black day for Kolkata. Kolkata is known for football, and we love football, we love Argentina, but this experience is absolutely a scam. The people, if the ministers was there with their sons, daughter, everybody, the enough people we could not see one. You can see, everyone is saying the same thing. This is absolutely not done. We are very hurt. My name is Rahul. You came from. సో చూస్తున్నారా ఫ్యాన్స్ ఆగ్రహం ఎలా కట్టలు తెంచుకుందో. 5,000, 10,000, 20,000 పెట్టి మేము టికెట్లు కొనుక్కుని లోపలికి వచ్చింది ఎందుకు? ఇదంతా ఒక పెద్ద స్కామ్. వాళ్ళు బిజినెస్ చేయాలనుకున్నారు, చేశారు, వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది. కానీ ఫ్యాన్స్గా మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేశారు అని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకుని మేము వచ్చాము? కనీసం మెస్సీని దగ్గర నుంచి తన ఫేస్ కూడా సరిగ్గా మాకు కనిపించలేదు. ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చింది ఇంకా దేనికి అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిర్వాహకులు పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళు కేవలం బిజినెస్ యాంగిల్లో ఆలోచించారు. మా దగ్గర నుంచి వేలకు వేలు కలెక్ట్ చేశారు. వాళ్ళ పర్పస్ సర్వ్ అయింది. వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. కానీ తమని మాత్రం పట్టించుకోలేదు. మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేశారు అంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని చించేశారు. ఆ టెంట్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా మొత్తాన్ని పీకి పందిరేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. వాటర్ బాటిల్స్ విసిరేశారు. అక్కడ ఉన్న కుర్చీలన్నింటినీ కూడా వాళ్ళు తీసి విరక్కొట్టి లోపల గ్రౌండ్ మీదకి విసిరేశారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆగ్రహానికి గురయ్యారు అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. మెస్సీని పిలుస్తున్నారు. కోల్కతా ఈజ్ నోన్ ఫర్ ఫుట్బాల్ అభిమానులు అధిక సంఖ్యలో కోల్కతాలో ఉంటారు. అలాంటిది మెస్సీ కోల్కతాకి వచ్చారు అంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. మెస్సీ చాలా దగ్గరగా మాకు కనిపిస్తారని, మా అందరికీ అభివాదం చేస్తారని మేము ఆశపడ్డాము. కానీ జరిగిందంతా అందుకు పూర్తి భిన్నంగా ఉంది అని చెప్పి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మెస్సీ అని వాళ్ళు నినాదాలు చేసిన వాళ్ళే ఇప్పుడు స్టేడియంలో పెద్ద మెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు.